ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని సేలం జిల్లా పుత్తిరగౌండంపాళయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 146 అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పుత్తిరగౌండంపాళ్యం ట్రస్ట్ నిర్మించిన ఈ విగ్రహం మలేషియాలోనే 140 అడుగుల ఎత్తుగల పట్టుమలై మురుగన్ విగ్రహం కంటే ఎత్తైనది. కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని సేలంలో ఆవిష్కరించిన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం చేశారు. ఇక ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మురుగన్ విగ్రహం సేలంలోని మురుగన్ విగ్రహం నిర్మాణానికి ప్రేరణనిచ్చిందని ముత్తుమలై మురుగన్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ శ్రీధర్ చెబుతున్నారు. శ్రీధర్ తన స్వగ్రామమైన అత్తూరులో అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలనుకున్నాడు. అందరూ మలేషియా వెళ్లి అక్కడ దేవుణ్ణి పూజించలేరు కదా అని సేలంలో మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలని భావించారు. ఆ దిశగా 2014లో తొలి అడుగులు వేశారు. వ్యాపారవేత్త అయిన శ్రీధర్ తన పొలంలోనే ఆలయాన్ని నిర్మించి మురుగన్ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారు. 2 ఏళ్ల క్రితం విగ్రహ నిర్మాణానికి తిరువారూర్ త్యాగరాజన్ అనే శిల్పిని సంప్రదించారు. ఎత్తైన మురుగన్ శిల్పం రూపుదాల్చింది. కాగా మలేషియాలో 2006లో మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు 2 ఏళ్లు పట్టింది. ఇక మలేషియాలోని మురుగన్ విగ్రహం బటు గుహల్లో ఉంది. ఇది భారతదేశం వెలుపల గల అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది మలేషియాలో ఎత్తైన హిందూ దేవత విగ్రహం. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పులకు 3 ఏళ్లు పట్టింది. ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించేందుకు 350 టన్నుల స్టీల్ కడ్డీలు, 300 లీటర్ల లిక్విడ్ బంగారం ఉపయోగించారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు భారతదేశం నుంచి 15 మంది శిల్పులు ప్రత్యేకంగా మలేషియాకు వెళ్లారు. ఇది పూర్తి కాంక్రీట్ విగ్రహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.